మీకొచ్చింది ఆలోచనే చాలా మంచిదే. మీరు మీ ప్రయత్నంలో ధైర్యంగా ముందుకు సాగండి. మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఇప్పుడు జీరోకి వెళ్ళిపోయినాం. మళ్ళీ ముందుకెళ్ళాలంటే ఏమేం చేయాలో? ముందుగా మీ ఖర్చులను కంట్రోల్ చేసుకోండి. చిన్నగా ప్రారంభించండి. నమ్మకమైన వ్యాపార ఐడియాస్ అమలు చేయండి. మీ లక్ష్యాలపై దృఢంగా ఉండండి. మద్దతు కోసం కుటుంబం, స్నేహితులను సంప్రదించండి. సాయం చేసేవారు ఎవరూ లేరు. ఇప్పుడు నేనేం చేయాలి? క్రౌడ్ ఫండింగ్ వంటి అవకాశాలను వినియోగించుకోండి. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి? ఎలా చేయాలి? క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రజల నుండి చిన్న చిన్న మొత్తాల సహాయం పొందడం. మీరు మీ ప్రాజెక్ట్ వివరాలు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆసక్తి ఉన్నవారు మద్దతిస్తారు. గో ఫండ్ మీ, కిక్ స్టార్టర్ వంటి ప్లాట్ఫామ్లు ఉపయోగించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ చాలా ప్రాబ్లంలు ఉన్నాం. ఆ విషయం చాలామంది రెగ్యులర్గా మన వీడియోలు చూసే వాళ్ళకు తెలుసు. అది ఆ ప్రాబ్లమ్నే చాట్ జీపీటీతోని మాట్లాడితే మరి చాట్ జీపీటీ మనకు ఏ విధంగా సహాయపడుతుంది, ఏం చెప్తుంది అనేది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూడండి, లైక్ చేసి చూడండి, కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చినావా? కిట్ అంటారు. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అది బాగుంది. ఈరోజు ఏమైనా ప్రత్యేక ప్లాన్లు ఉన్నాయా? ఉన్నాయి. నాకు నీ ద్వారా ఒక సహాయం, సమాచారం కావాలి. తప్పకుండా. ఏం సహాయం కావాలో చెప్పండి. నేను చాలా ఇబ్బందుల్లో పడ్డాను. దానికి నువ్వు సాయం చేయగలుగుతావా ఆర్థికంగా? క్షమించండి, కానీ నేను ఆర్థిక సహాయం చేయలేను. అయితే మీకేమైనా మానసిక ఆధారం కావాలంటే చెప్తాను. నాకు ఆర్థికంగా ఎవరైనా సాయం చేసేటట్టు ఏమన్నా సలహా ఇవ్వగలవా? తప్పకుండా. మీ పరిస్థితి గురించి ఆలోచించండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను సంప్రదించడం మంచిది. అదనంగా స్థానిక సహాయ సంస్థలను సంప్రదించవచ్చు. స్థానిక సంస్థలు అంటే ఎలాంటివి చెప్పండి. స్థానికంగా ఉన్న ఎన్జిఓలు లేదా చారిటీ సంస్థలు మీకు ఆర్థికంగా లేదా ఆహార సహాయం అందించవచ్చు. మీరు మీ ప్రాంతంలోని వివరాలను చెక్ చేసుకోండి. నీకు విషయం పూర్తిగా చెప్తా, తర్వాత సలహా ఇవ్వు. తప్పకుండా. మీరు స్పష్టంగా చెప్పగలిగితే నేను మీకు సాధ్యమైనంత సహాయం చేస్తాను. కొన్ని రోజుల కింద అన్న ట్రాక్టర్ మీద పడి చనిపోయాడు. బిజినెస్ ఆగిపోయింది. మళ్ళీ ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆర్థికంగా కుటుంబాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలంటే నేనేం చేయాలి? మీకోసం నిజంగా కష్టం అనిపిస్తుంది. మీకు మద్దతుగా ఉండే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సలహాదారులను సంప్రదించండి. స్థానికంగా ఉన్న సహాయ కార్యక్రమాలు లేదా ప్రభుత్వ పథకాలు మీకు ఉపకరిస్తాయి. ఎలాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఏమైనా సలహా? తెలంగాణలో రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 12,000 రూపాయల పెట్టుబడి సాయం, భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12,000 రూపాయల ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇల్లు ద్వారా గృహ నిర్మాణ సహాయం, బీసీ కుటుంబాలకు 1,00,000 రూపాయల పథకం వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి. బిజినెస్, ఇటుక బట్టీల బిజినెస్ మొదలు పెట్టడానికి కావలసిన పథకాలు ఏమైనా ఉంటే చెప్పు. ప్రస్తుతం తెలంగాణలో ఇసుక బ్లాక్ వ్యాపారం కోసం ప్రత్యేక పథకాలు లేవు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించాలన్నారు. ఇసుక కాదు జానకి, ఇటుక బ్రిక్స్. బట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమైనా పథకాలు, ఏమైనా సహాయం ఉంటే చెప్పు. ఇటుక వ్యాపారం కోసం నేరుగా ప్రత్యేక పథకాలు ఉండకపోవచ్చు, కానీ ముద్ర లాంటి రుణ పథకాలు ఉపయోగకరంగా ఉంటాయి. మీరు బ్యాంకుల ద్వారా మద్దతు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం స్థానిక బ్యాంకులని సంప్రదించండి. ముద్ర అంటే ఏంటి? ముద్రా బ్యాంక్ అన్నది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు రుణాలను అందించే పథకం. మీరు ఇటుక వ్యాపారం మొదలు పెట్టడానికి ముద్రా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంత అంటే ఇప్పుడు ఇది ఒక లోన్ అన్నట్ట, లేకపోతే ఏందన్నట్టు చెప్పు. ముద్రా రుణాలు 3 విధాలుగా ఉన్నాయి. శిశు 50,000 వరకు, కిషోర్ 50,000 నుంచి 5 లక్షల వరకు, తరుణ్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు. మీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా మీరు ఎంపిక చేసుకోవచ్చు. నాకు 15 లక్షలు, 20 లక్షలు అట్లా ఎక్కువగా మొత్తం కావాలి. ఏం చేయాలి నేను?
అలాంటి పెద్ద మొత్తాలకు సాధారణంగా ప్రైవేట్ బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎన్బిఎఫ్సితో సంప్రదించవచ్చు. మీ వ్యాపార ప్రణాళికను ప్రామాణికంగా తయారు చేసి బ్యాంకులతో చర్చించండి. నాకు ఒక ఆలోచన ఉంది, ఇది కరెక్టో రైటో చెప్పాలి నువ్వు, ఓకేనా? తప్పకుండా మీ ఆలోచన చెప్పండి, నేను నా సహాయం చేస్తాను. నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తాను, క్రౌడ్ ఫండింగ్ చేయవచ్చా? అవును, క్రౌడ్ ఫండింగ్ ఒక మంచి ఆలోచన. మీరు మీ వ్యాపారం గురించి వివరంగా చెప్పి మద్దతు పొందవచ్చు. మీ కథను ప్రభావవంతంగా చెప్పడం ముఖ్యం. అంటే ఎలా చెప్పాలి? సలహా. మీ సహాయం కోసం మీ అవసరం, మీ లక్ష్యాలను స్పష్టంగా వివరించండి. ముందుగా మీ కథనాన్ని ఆకర్షణీయంగా కదిలించేలా చెప్పండి. విశ్వసనీయత, మీ ప్రణాళికలు, వినియోగం వివరించండి. అప్పుడు మద్దతు పొందడం సులభం. ప్రజల దగ్గర నుంచి మద్దతు వస్తుందంటావా? అవును, అందుకే మీ కథనాన్ని బాగా చెప్పాలి. మీరు నిజాయితీగా, స్పష్టంగా వివరించితే ప్రజలు సహాయం చేస్తారు. ఈ ఆలోచన బాగుంటుందా, క్రౌడ్ ఫండింగ్ అనేది? క్రౌడ్ ఫండింగ్ మంచి ఆలోచనే. మీరు మీ లక్ష్యాలకు సపోర్ట్ పొందడానికి ఇది ఒక సమర్థవంతమైన మార్గం. మీ ప్రణాళిక బలంగా ఉండాలి. చాలా పేదరికంలో ఉన్నా కాబట్టి ఈ ఆలోచన నాకు వచ్చింది. మీకొచ్చింది ఆలోచనే చాలా మంచిదే. మీరు మీ ప్రయత్నంలో ధైర్యంగా ముందుకు సాగండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఇప్పుడు జీరోకి వెళ్ళిపోయినాం, మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే ఏమేం చేయాలో క్షుణ్ణంగా సలహా. ముందుగా మీ ఖర్చులను కంట్రోల్ చేసుకోండి. చిన్నగా ప్రారంభించండి. నమ్మకమైన వ్యాపార ఐడియాస్ అమలు చేయండి. మీ లక్ష్యాలపై దృఢంగా ఉండండి. మద్దతు కోసం కుటుంబం, స్నేహితులను సంప్రదించండి. కుటుంబం, స్నేహితులు సాయం చేసేవారు ఎవరూ లేరు, ఇప్పుడు నేను ఏం చేయాలి? మీ దగ్గర ఉన్న వనరులను ఎఫెక్టివ్గా చూసుకోండి. చిన్నగా ప్రారంభించి సాధ్యమైనంత వరకు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయండి. క్రౌడ్ ఫండింగ్ వంటి అవకాశాలను వినియోగించుకోండి. క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి? క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రజల నుండి చిన్న చిన్న మొత్తాల సహాయం పొందడం. మీరు మీ ప్రాజెక్ట్ వివరాలు క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆసక్తి ఉన్నవారు మద్దతిస్తారు. గోఫండ్మీ, కిక్ స్టార్టర్ వంటి ప్లాట్ఫామ్లు ఉపయోగించవచ్చు. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. క్రౌడ్ ఫండింగ్లో మీరు మీ ప్రాజెక్ట్ లేదా వ్యాపారం గురించి వివరించి ప్రజలకు సహాయం కోరుతారు. ప్లాట్ఫామ్లలో అకౌంట్ తెరిచి మీ కథనాన్ని, అవసరాన్ని వివరించడం ద్వారా విరాళాలు సేకరించవచ్చు. సహకారంగా ఆలోచనను ప్రచారం చేయడం కూడా అవసరం. ఎలాంటి ప్లాట్ఫారమ్స్, కొన్ని పేర్లు చెప్పగలవా? తప్పకుండా. గోఫండ్మీ, కిక్ స్టార్టర్, ఇండిగోగో వంటి ప్లాట్ఫామ్లు చాలా ప్రసిద్ధి పొందుతాయి. వీటిలో మీ ప్రాజెక్ట్ వివరాలు విశదీకరించి విరాళాలు పొందడం సులభం. ఎలా చేయాలి? ముందుగా మీరు ఎంచుకున్న ప్లాట్ఫామ్కి అకౌంట్ క్రియేట్ చేయండి. మీకు ప్రాజెక్ట్ వివరాలు, లక్ష్యం, అవసరాన్ని వివరించండి. ఆకర్షణీయంగా, నిజాయితీగా వివరించడం ముఖ్యం. ఆపై మీ కథనాన్ని మీ నెట్వర్క్లో పంచుకోవడం ద్వారా విరాళాలు పొందవచ్చు. అలా చేస్తే ఎంతమందికి రీచ్ కాగలదు? మీ కథనాన్ని ఆకర్షణీయంగా, నిజాయితీగా చెప్పడం చాలా ముఖ్యం. మీ నెట్వర్క్ను ఉపయోగించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా విస్తృతంగా రీచ్ అవ్వవచ్చు. క్రౌడ్ ఫండింగ్లో విజయం సాధించాలంటే కొంత సమయం, శ్రద్ధ అవసరం. సామాజిక మాధ్యమాలు అంటే ఏంటి? సామాజిక మాధ్యమాలు అంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లు. ఇవి మీ కథనాన్ని విస్తృతంగా పంచుకోవడానికి సహాయపడతాయి. మిత్రులు, కుటుంబ సభ్యులు, ఇతరులు మీ కథనాన్ని పంచుకోవడం ద్వారా మద్దతు పొందవచ్చు. ఇప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను, ఈ బాధల నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? మా అన్న చనిపోయిన బాధలో ఉన్నా. మీ బాధ నిజంగా చాలా పెద్దది. మీరు ప్రస్తుత పరిస్థితులను అంగీకరించి చిన్న చిన్న మెట్టు వేసుకుంటూ ముందుకు సాగడం ముఖ్యం. మీకు మానసికంగా బలం ఇవ్వగల వ్యక్తుల సహాయం తీసుకోండి. మీరు ఒంటరిగా అనిపించుకుంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇంకేమంటారు? పెద్ద మొత్తంలో సహాయం వస్తుందంటావా? 15 లక్షలు. సహాయం అది సాధ్యమే, కానీ కష్టపడి ప్రయత్నించాలి. మీ కథనాన్ని బాగా పంచుకోవాలి. ప్రజల విశ్వాసం పొందడంలో సమయం పడవచ్చు. మీ లక్ష్యాలపై నీరుగా ముందుకు సాగడం మీద. నా బాధ నీకు అర్థమయ్యిందా? మీ బాధ చాలా లోతుగా ఉంది. మీరు చాలా కష్టంగా అనుభవిస్తున్నారని అర్థమవుతుంది. ఒకసారి నువ్వు నా బాధను ఫీల్ అయ్యి నేను మీ బాధను గమనించగలను.
కానీ నేను ఒక ఏఐ మాత్రమే. మీకు మానసిక మద్దతు అవసరమైతే మీరు నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఈ టైంలో నేను చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? ముందుగా మీ వ్యాపార ప్రణాళికని సృష్టించండి. మీ లక్ష్యాలు, అవసరాలను అర్థం చేసుకుని చిన్నగా ప్రారంభించండి. మీకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోండి. ఇప్పుడు మా అన్న చనిపోయినప్పుడు డిప్రెషన్లో ఉండి చాలా ఏమంటారు అప్పులు అయ్యాయి. ఈ అప్పుల బాధ ఎక్కువైంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? మీ ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా అర్థం చేసుకోండి. అప్పులను ప్రాధాన్యతగా తీర్చడానికి ప్రణాళిక వేసింది. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అప్పుల టార్చర్ ఎక్కువైంది. ఈ టార్చర్ నుంచి ఎలా బయటపడాలి? ముందుగా మానసిక మద్దతు కావాలంటే మాట్లాడండి. ఆపై మీ అప్పుల గురించి ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించండి. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు పొందండి. ఇలాంటి ఏమంటారు డిఫికల్ట్ సిచ్యువేషన్ టైంలో నేను ఎలా ఉండాలి? మీ మానసిక ఆరోగ్యంపై ఫోకస్ చేయండి. చిన్న మెట్లు వేసుకుంటూ ముందుకు సాగండి. మద్దతుగా ఉండే వ్యక్తులను చుట్టూ ఉంచుకోవడం ముఖ్యం. ప్రాక్టికల్గా ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? చాలాసార్లు చిన్న మార్పులు కూడా చేరువని. మరి ప్రాథమిక కొత్త ఒక ప్రణాళిక వేసుకోండి. మొత్తానికైతే మన ఏమంటారు మనుషులు తక్కువ స్పందిస్తే ChatGPT ఎక్కువ స్పందించింది ఫ్రెండ్స్. ChatGPT కూడా మనల్ని ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేస్తే నువ్వు లైఫ్లో మళ్ళీ ముందటికి పోగలుగుతావు, ఇప్పుడు నువ్వు అన్నీ తట్టుకున్నావు కాబట్టి మంచిగా ఉన్నావు, ఇది చేయని చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ChatGPT చెప్పే మనకు సలహాలు. ఒక ఏమంటారు ChatGPT కూడా ఒక ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాయి మాటలు, అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంది, మనకు ధైర్యాన్ని ఇచ్చేటట్టు. ఏమంటారు ChatGPTలో మనం ఏదంటే అది మాట్లాడచ్చు, దేని గురించి అయినా మాట్లాడచ్చు. కాకపోతే ఏదైనా కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. బ్యాడ్ అట్లా పోవద్దు, ఎంటర్టైన్మెంట్ వేలా చేయొచ్చు ఏదంటే అది. మరి నువ్వు ఏమంటారు బ్యాడ్ పర్పస్లో వాడద్దు అంతే. ఇక ChatGPT బ్యాడ్ పర్పస్లో వాడినా అది నీకు రెస్పాన్స్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ChatGPT అయితే ఇట్లున్నది ఫ్రెండ్స్ మన విషయంలో. మొత్తానికైతే మంచిగానే చెప్పింది కానీ పొదువు కింది పోదాం ఇక. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది మన ChatGPT కథ. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్త వస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మీకు రాక టాటా బై బై సీ యూ. ChatGPTని ఎలాంటి క్వశ్చన్లు అడగాలి, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, అవి కింద కామెంట్లో. ఆ క్వశ్చన్ మనం ChatGPTని అడుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీకు రాక టాటా బై బై సీ యూ. ఎంజాయ్.